హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iRise అకాడమీ. సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రిపరేషన్లో మేజర్గా యాడ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మాక్ టెస్టులు. మనం ఎంత చదివినా కూడా మాక్ టెస్టులు రాయనప్పుడు మన ప్రిపరేషన్ స్థాయి ఎక్కడ ఉందనేది తెలియడం చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి సో మన ప్రిపరేషన్లో చదవడంతో పాటు మాక్ టెస్టులు ప్రాక్టీస్, అంటే మనం ఎంత చదివినాము, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనకు వచ్చే మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్లో ఆ స్కోర్తో సరిపోతుందా లేదా, ఇలాంటి చాలా విషయాలు కూడా మనకు మాక్ టెస్టులు రాసినప్పుడే తెలుస్తుంది. సో అంత ప్రాధాన్యత కలిగిన మాక్ టెస్టులని ఎవరైనా సరే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ మాక్ టెస్టులు అనేవి తప్పకుండా రాయాల్సిందే. అవి రాయడం వల్లనే మీకు జాబ్ వస్తుందా రాదా అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ మాక్ టెస్టులని సో మన iRise అకాడమీలో మనం ఎప్పటి నుండో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎన్నో వేల మంది కూడా నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఓకే, సో మనకు నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో కూడా మనం ఈ మాక్ టెస్టులని ఎస్పెషల్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ఈ మాక్ టెస్టులు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వేల మంది విద్యార్థులు ఆల్రెడీ ఈ మాక్ టెస్టులు రాస్తున్నారు. ఎందుకంటే iRise మాక్ టెస్టులు అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు అనే నమ్మకాన్ని మనం దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సో మీరు భయం అనేది ఉండదు. ఎస్పెషల్లీ ఫస్ట్ పాయింట్ అదే అండి మనకు. సో మనం బేసిక్గా మాక్ టెస్ట్ అంటే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం పడే భయం వల్లనే మన మార్క్స్ అనేది స్కోర్ మినిమం 5 to 10 మార్క్స్ తగ్గిపోతాయి. డెఫినెట్గా ఇది 100% జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి, ఎవరైతే మాక్ టెస్టులు రాయలేదో. సో బట్ ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో మనకు బాగా ఎక్కువ మాక్ టెస్టులు రాయడం వల్ల అలవాటు పడిపోతాం మనం మాక్ టెస్టులకు. సో ఇక్కడ ఒక 20-30 మాక్ టెస్టులు రాసామనుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో మనకు అది మాక్ టెస్ట్ లాగానే ఫీల్ అవుతాం తప్ప అదేదో ఫైనల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వం. సో ఇలాంటి భయాలన్నీ పోగొట్టాలన్నా సరే, అంటే మనం ఫ్రీగా ఎగ్జామ్ రాయాలి, ఫైనల్ ఎగ్జామ్ కూడా ఎలాంటి టెన్షన్ పడకూడదు, ఈసారి జాబ్ రాకపోతే ఎలా, ఇక మనకు తప్పకుండా జాబ్ వచ్చి తీరాలి, అండ్ నాకు చాలా భయంగా ఉంది ఎలా పేపర్ వస్తుందో, సో 100 రకాల క్వశ్చన్స్ మీ మైండ్లో రన్ అవుతాయి. అలాంటి వాటి అన్నిటికి కూడా సమాధానం ఏంటంటే మాక్ టెస్టులు. ఎందుకంటే మనం మాక్ టెస్టులు బాగా రాసినప్పుడు సరే కొంచెం పేపర్ అటు ఇటుగా ఉండొచ్చు, మనం ఇక్కడ టఫ్ పెడితే అక్కడ ఈజీ రావచ్చు, మనం ఇక్కడ ఈజీ పెడితే అక్కడ టఫ్ రావచ్చు, పేపర్ మోడరేట్గా ఉండొచ్చు. సో ఇలాంటి ఏవైనా పక్క పెట్టినా సరే మనం పెట్టే మాక్ టెస్టులు ఇక్కడ కొన్ని ఈజీగా ఇస్తాము, కొన్ని మోడరేట్గా ఇస్తాము, కొన్ని టఫ్గా ఇస్తాము, కొన్ని చెత్త పేపర్లు ఇస్తారు, కొన్ని మంచి పేపర్లు ఇస్తారు. ఎందుకంటే ఇవి మాక్ టెస్టులు, ఎందుకంటే మనం అన్ని ప్రయోగాలు చేయాలి ఇక్కడే. సో ఇలాంటి ప్రయోగాలను చేసినప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో ఇలాగనే వస్తుందని మనకు గ్యారంటీ ఉండదు. సో అందుకోసం చెప్పేసి అన్ని రకాల టెస్టులను కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇలా పెట్టినప్పుడు మనం ఇందులో బేసిక్ లెవెల్ నుంచి కంపేర్ చేస్తే డిఫికల్టీ లెవెల్, స్టాండర్డ్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇంతకంటే స్టాండర్డ్ ఇవ్వడు అనేలాగా ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి మాక్ టెస్టులు మీరు రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు అన్ని విధాలుగా ఎగ్జామ్కి రెడీగా ఉంటారు. అప్పుడు పేపర్ ఈజీగా రానివ్వండి, టఫ్ రానివ్వండి, ఎలా రానివ్వండి, మీరు అప్పుడు అందులో ముందుంటారు ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల. సో మాక్ టెస్టులు అనేది స్కిప్ చేయకండి. ఎవరైతే మన మాక్ టెస్ట్ ఆల్రెడీ రాసిన వాళ్ళ పేపర్స్ని ఎనాలిసిస్ చేసుకుంటూ ఉండండి అండ్ ఎక్స్ప్లెనేషన్ అటెండ్ అవుతూ ఉండండి. సో వీటి వల్ల మీకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, పేపర్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్ అనాలిసిస్ చేయడం వల్లనే మనకు ఏ క్వశ్చన్స్ చేయగలిగాము, ఏ టాపిక్స్ నుంచి మనం చేయగలుగుతున్నాము, ఏ టాపిక్స్ నుంచి మనం చేయగలట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఆ టాపిక్ మనం ప్రాక్టీస్ చేయలేదా, ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఒకవేళ ప్రాక్టీస్ చేసినాక కూడా ఆ మాక్ టెస్ట్లో ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతే ఎక్కడ లోపం జరిగింది అనే ఇలాంటి వాటిని మనం అనాలిసిస్ చేసుకుంటూ మాక్ టెస్టులు రాసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎగ్జామ్ బై ఎగ్జామ్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మనకు ఇంకా ఎవరైతే మాక్ టెస్టులు ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం తక్కువ టైంలో ఎక్కువ మాక్ టెస్టులు మనం తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది.
అది మీకు మాక్ టెస్ట్ 2.0 కన్సిడర్ చేసుకోండి, ఎలా అయినా కన్సిడర్ చేసుకోండి. సో మనం ఏంటంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ మాక్ టెస్ట్లో ఇప్పుడున్న టైంలో మనం కవర్ చేయడం జరుగుతుంది. దానికి ఎస్పెషల్లీ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ఒకసారి చూద్దాం మనం. ఈ షెడ్యూల్లో మీకు ఎన్ని మాక్ టెస్టులు కవర్ అవుతాయని కూడా చెప్తాను నేను. ఇవి ఓవరాల్గా మనకు ఎస్ఐకి సంబంధించిన తెలంగాణ ఎస్ఐకి సంబంధించిన మాక్ టెస్టులు అండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 అన్నిటికి సంబంధించి కూడా ఈ తక్కువ టైంలో మనకి ఏప్రిల్ 8 వరకు మనం కవర్ చేసే మాక్ టెస్ట్ల షెడ్యూల్ అన్నమాట ఇది. ఏ రోజు ఏ మాక్ టెస్ట్ జరుగుతుంది అనేది మొత్తం మనం క్లియర్గా మొత్తం 16 మాక్ టెస్ట్లు అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది ఈ తక్కువ టైంలో. ఓకే, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. జస్ట్ ఆ ప్రైస్ కూడా మీకు చెప్తాను నేను. ఓకే, ఇది ఎస్ఐకి సంబంధించిందండి. నెక్స్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, కొంతమంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండు రాస్తారు కదా, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన షెడ్యూల్ అండి ఇది. సో ఓవరాల్గా ఇవి మనకు సేమ్ 16 మనకు ఎస్ఐ ఉంటే అండ్ మనకు 9 పీసీ ఉంటాయండి. ఓవరాల్గా మనకు 25 మాక్ టెస్ట్లు ఉంటాయి. 25 మాక్ టెస్ట్లు మనకు ఎస్ఐ అండ్ పీసీ. సో వీటికి కానీ మనకు ప్రైస్ వచ్చేసి ఇవి ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు అండి. ఈ ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీరు కేవలం 1699 అంటే 1700 రూపీస్కి మీకు ఈ 25 మాక్ టెస్ట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇది iRise ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యాప్లో పే చేసుకొని డైరెక్ట్ ఆ రిసీట్ అండ్ మీకు ఆ రిసీట్ తీసుకొని మీరు ఇన్స్టిట్యూట్లో సబ్మిట్ చేసినట్లయితే మీకు ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇదన్నమాట 16 ఎస్ఐ అండ్ 9 పీసీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఓవరాల్ 25 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ 25 మాక్ టెస్ట్లకు కాను మనం ఛార్జ్ చేసే జస్ట్ 1700 రూపీస్. ఓకే, 1700 రూపీస్ మాత్రం ఉంటుంది. ఓకే, అది అండి నార్మల్గా. అయితే మనకు ఓవరాల్ కంప్లీట్గా మనం నాట్ ఓన్లీ ఎస్ఐ అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, మనం ఏపీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ మరియు తెలంగాణ గ్రూప్ 4 సంబంధించిన మాక్ టెస్టులు కూడా మన iRise అకాడమీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 కానీ మనకు హైదరాబాద్లోనే కాకుండా మనకు ఖమ్మం, నల్గొండ అండ్ కరీంనగర్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే వాటికి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రైసెస్ ఒకసారి చూద్దాం. వెరీ లీస్ట్ ప్రైస్లో అందరికీ అందుబాటుగా ఉండేలాగా మన ఈ ప్రైస్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ ప్రైసెస్ చూద్దాం. ఓకే, సో తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఆఫ్లైన్ అయితే నేను చెప్పినట్టుగా మీకు 1600 రూపీస్ ఉంటుందండి. అదే ఆన్లైన్లో అయితే 899 రూపీస్ ఉంటుందండి. ఈ 899 రూపీస్కి మనకి ఏంటంటే ఓవరాల్గా 70 మాక్ టెస్ట్లు ఉంటాయండి. మొత్తం 70 మాక్ టెస్ట్ ఉంటాయి. ఈ 1600కి ఓన్లీ 25 ఉన్నాయి కానీ బట్ ఆన్లైన్లో మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. ఓకే, అయితే మనకు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మనకి ఏంటంటే ఆఫ్లైన్లో అయితే 1000 రూపీస్ ఉంటుందండి. ఆఫ్లైన్లో అయితే మీరు ఎస్ఐ రాయాలనుకున్నా సరే, కానిస్టేబుల్ రాయాలనుకున్నా సరే 1000 రూపీస్ ఉంటుంది. బట్ ఆన్లైన్కి వచ్చేసరికి ఎస్ఐకి అయితే జస్ట్ 600 రూపీస్ 599 అండ్ కానిస్టేబుల్ అయితే 499 రూపీస్ ఉంటుంది. ఇందులో కూడా ఆన్లైన్ అయితే మాత్రం మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కండక్ట్ చేసిన మొత్తం కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. చెప్పాను కానీ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 40, ఇక్కడ 30 మాక్ టెస్ట్, 25 మాక్ టెస్ట్లు, ఇక్కడ 45 మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆన్లైన్లో అయితే. అయితే ఏపీకి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మీకు ఆఫ్లైన్లో అయితే మీకు 3499 ఉంటుంది అండ్ ఆన్లైన్లో అయితే మీకు 899 సేమ్ ఉంటుంది. ఆన్లైన్ అయితే ఏపీ అయినా ఏపీ అయినా తెలంగాణ అయినా సరే ఆన్లైన్లో సేమ్ ప్రైస్ ఉంటాయి. ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, గ్రూప్ 4 సంబంధించిన నెక్స్ట్ గ్రూప్ 4 ఎందుకంటే మనకు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 to 55% వేకెన్సీస్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం. అయితే ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు, ఖమ్మం, నల్గొండ అండ్ మన కరీంనగర్లో కూడా ఈ తెలంగాణ గ్రూప్ 4 సంబంధించి మాక్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 50 మాక్ టెస్టులు ఉంటాయండి. ఈ 50 మాక్ టెస్టులో మనకు పేపర్ 2కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ వీటికి కూడా మనకు అర్థమెటిక్ రీజనింగ్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో సేమ్ హై స్టాండర్డ్ మాక్ టెస్టులు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే, గ్రూప్ 4 అయినా సరే. ఈ గ్రూప్ 4 సంబంధించి మనకు ఆఫ్లైన్లో అయితే జస్ట్ 50 మాక్ టెస్టులు కానీ 2499 ఉంటుంది. ఆన్లైన్లో అయితే చాలా తక్కువ ప్రైస్ అండి, జస్ట్ ఫర్ 1000 రూపీసే. 1000 రూపీస్కి మీకు మాకు తెలంగాణ గ్రూప్ 4 సంబంధించిన మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. పేపర్ 2, పేపర్ 1 కూడా సపరేట్గా ఉంటుంది. మీకు జస్ట్ అది 600 to 500 రూపీస్లో ఉంటుంది అన్నమాట, అది ఆన్లైన్లో అయితే. ఓకే, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మేజర్ అండి హై స్టాండర్డ్ మాక్ టెస్టులు మెయింటైన్ చేస్తున్నాము అండ్ ఈ మాక్ టెస్టులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 4 వాళ్ళైతే ఇప్పుడు చాలా మంచి అవకాశం ఇది. ఇప్పటి నుండి మీరు మాక్ టెస్టులు ఆడడం వల్ల మీకు ఏంటంటే స్కోర్ని మీరు ఎగ్జామ్ బై ఎగ్జామ్ అనాలిసిస్ చేసుకుంటూ మీరు స్కోర్ని ఎగ్జామ్ బై ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మాక్ టెస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరూ మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీ స్కోర్లో మీరు అనాలిసిస్ చేసుకుని రాశాక అది ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.